ఫ్యూచర్ లో స్టేట్ అంతా మనకు చూడాలి. ఇది ఇప్పటికి 200 మంది 160 మంది కాదు, కొంతమంది నిన్న ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 200 మంది కాకుండా 500 మంది, అలాగే వచ్చే సంవత్సరం 1000 మంది సైనికులాగా తయారవ్వాలి. కమ్మ సైనికులాగా, క్లబ్ కన్నా ముందు కమ్మ సైనికులు అవుతాం మనం. ఒక డబ్బే ముఖ్యం కాదు, 1000 రూపాయలు ఎందుకు పెట్టామంటే ఎవరైనా ఈజీగా 1000 రూపాయలు పెట్టారు. కొంతమంది 2000 3000 కూడా ఇస్తా ఉన్నారు. సమానత్వం కావాలి, అందరూ యూనిటీ ఉండాలి. ఇక్కడ సపరేట్ గా ఎవరు కనపడకూడదు, అందరూ ఒకటే ఇక్కడ చేరిన తర్వాత. అలాగే ఏ సమస్య వచ్చినా, సమస్య అంటే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఒకటే మనం తెచ్చగలము. కుటుంబ సమస్యలు లేదా ల్యాండ్ వివాదాలు, కమ్మ సంబంధం తెంచాలని రావద్దు. ఎందుకంటే మమ్మల్ని అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. మా దగ్గరికి చేయలేదు, మేము ఫోన్ చేసామని మీ పర్సనల్ వివాదాలు తీసుకురావాలి మనవి. అలాగే టీమ్ లీడర్స్ ఇప్పుడు 20 మంది, ఇలా ఈ సంవత్సరం 2025 ఎండింగ్ కల్లా 50 మంది టీమ్ లీడర్స్, అంటే 500 మంది మన స్ట్రెంత్ అవ్వాలి. రాష్ట్రం మొత్తం ప్రకాశం జిల్లా కమ్మ సంఘం వైపు చూడాలని, దానికి మీరు అందరూ కృషి చేస్తారని, అలాగే కమ్మ పెద్దలు ఇంకా ముందుకు రావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే ఆయన ఒక్కరే కాదని అందరూ చేస్తున్నారు. నేను ఎప్పుడూ చూడలేదు కామన్ చిన్నబాబు గారిని. ఎవరో ఒక ఆయన పొగాకు పని మీద నాకు రోజు ఫోన్ చేస్తుంటే మిత్రుడి కోసం వెళ్ళాను. ఆయన వెంటనే స్పందించి నేను అడగకుండా నన్ను కూడా మీరు దాంట్లో చేర్చుకోండి, అలాగే ఓకే సార్ అని నేను తర్వాత మాట్లాడే 2 రోజులు మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. ఏమంటే ఎవరు ఫీజులు కట్టాలి, మాకు సిఎస్ఆర్ కింద డబ్బులు ఉంటాయి, మీ చెప్తే ఫీజులు కడతాం. అలాగే ఇంకెవరైనా సిఎస్ఆర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కానీ మీరు ఎవరికో ఇచ్చే బదులు కమ్మ సంఘం మధ్యవర్తులుగా మేము అనుసంధానంగా మేము సూచిస్తాము. కమ్మ సంఘానికి మీరు ఇవ్వవలసిన లేదు, డైరెక్ట్ గా మాకు ఇచ్చినా లేదా డైరెక్ట్ గా స్కూల్ కి మీరే ఫీజులు చెక్ రూపంలో పంపించినా, ఎవరికి ఏ పిల్లలకి మీరు చేతికి ఇవ్వద్దు డబ్బులు. మేము చెక్ చేసి 1-2 సార్లు, మనకు టీం ఉంది, రిటైర్డ్ మాస్టర్స్, అలాగే ఆర్ మంత్రాలు, అలాగే మన మండ సుబ్బారెడ్డి, ఇతర పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళంతా 1-2 సార్లు వీళ్ళు ఎలిజిబుల్ అని చెక్ చేసి చెప్పినాక మీరు డైరెక్ట్ గా ఇవ్వచ్చు. అలాగే కొంతమంది స్కూలు మన హర్షిని గారి, ఇంకా చాలా మంది నల్లూరు నరసింహం, ప్రతిభ, కొండయ్య గారు, ఇంకా ఇతర స్కూల్స్ అందరూ చెప్తున్నాం. మేము కూడా ముందుకు వస్తాం, ఫీజు డిస్కౌంట్, అలాగే మరీ ఇబ్బంది ఉంటే ఒకరిద్దరికి ఫ్రీగా కూడా చదివిస్తామని చెప్తారు. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీతో పాటు ఏంటంటే ఎవరి స్వార్థం కోసం పెట్టిన సంఘం కాదు, లేదా ఎవరి పొలిటికల్ అప్రోచ్ కోసం పెట్టిన సంఘం కాదు, నాన్ పొలిటికల్ సంఘం ఇది. ఏ పార్టీ వచ్చినా మనకు అనవసరం. మనం పర్సనల్ గా ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళదే, ఎవరి పార్టీ వాళ్ళదే. ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ సమానమే. సో మీరు అందరూ ఒకరికొకరు చెప్పుకొని ఇన్కమ్ ట్యాక్స్ లో, ఎగ్జామ్షన్ లో కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, లేదా ఎవరైనా మధ్యతరగతి కుటుంబం నుంచి ఆ పైన ఎవరైనా 1000 రూపాయలు పే చేయగల ఇంట్రెస్ట్ ఉంటే చేస్తే చాలా మంచిది. మన పిల్లలకు కూడా ఇది చాలా పుణ్యం కలుగుతుంది, దేవుడు ఉండి వేసినట్టే. ఎందుకంటే మన హర్షి బాబు గారు ఈ మధ్య మా ఇంటికి వచ్చి, ఆయననే నారాయణ స్వామి ప్రోటీ ఇక్కడే ఉండి వెళ్ళిపోయారు. మాటూరు నుంచి మా మనల్ని చూసిన కోసం కలవడం కోసం వచ్చి వెళ్ళారు. మంచి మురళి నన్ను కూడా చేర్చుకుని గ్రూప్ లో నన్ను ఇమీడియట్ నా నెంబర్ యాడ్ చేయండి. అమౌంట్ కూడా ఇచ్చి వెళ్ళిపోయారండి. ఇప్పుడే ఆయన బాగా రైతు, చాలా కష్టపడి పైకి వచ్చిన ఆయన, మాకు చిన్నప్పటికీ తెలుసు. ఇప్పుడు మన హర్షి డైరెక్టర్ కూడా చాలా చిన్నపిల్లడు మాకు. అలాగే అందరూ చిన్న లేదు పెద్ద లేదు, మీకు తోచిన సహాయం ఆర్థికంగా పరంగా ఉంటేనే మనం ఎవరికైనా ఏదైనా చేయగలం. మన ముందు ఉంచోవాలన్నా, ఎదురాలు మన ఏదన్నా చేయాలన్నా కూడా, సాహసం చేయాలన్నా ఆర్థికంగా మనం పరిపుష్టిగా ఉంటే భయపడతారు. ఒకరిలో సంఘంలో తప్పులుంటే పబ్లిక్ గా ఎవరు ఎదురు చూపొద్దు. పెద్దలు ఉన్నారు, వాళ్ళకి మీరు సూచన చేయండి, మీరుంటే సరి చేసుకుంటాం. మాకు తెలిసి సంఘం చాలా క్రమశిక్షణగా వెళ్తాను అనుకుంటున్నాను. మన ఇతర సంఘాలు ఆవేశంగా తీసుకుంటున్నారు. ఆవేశంగా తీసుకోబట్టే నన్ను రాష్ట్రానికి కూడా వాళ్ళని ట్రస్ట్ పెట్టి నన్ను చైర్మన్ ఎన్నుకున్నారంటే, మిగతా అంతా చాలా పెద్దలు, వాళ్ళతో పోల్చుకునే వయసులో చిన్నవాడిని కాబట్టి నేను కొంచెం రాష్ట్రం అంతా తెలంగాణ గ్రహించి నాకు అవకాశం కల్పించిన మీ కమ్మ పెద్దలకు, కమ్మ సోదరి సోదరిమణులకు, అలాగే నా తోటి కమ్మ గ్రూప్ సభ్యులకు, లీడర్లకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన